సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 10వ అధ్యాయం 29 వచనాల నుండి 42 వచనాల వరకు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అని ఇవ్వబడిన ఆజ్ఞలో నుండి ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడు. 29వ వచనంలో నా పొరుగువాడెవడు అని యేసయ్యను అడిగాడు. అందుకు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. మొదట ఒక యాజకుడు వచ్చి చూసి వెళ్లిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, అతను కూడా అలాగే పక్కగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒక సమరయుడు వచ్చి అతని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి ఈ విధంగా అతన్ని పరామర్శించి ఇంకా 2 దేనారాలు తీసి ఆ పూటకూళ్ల వానికి ఇచ్చి అతన్ని పరామర్శించి ఇంకేమైనా ఖర్చు అయితే నేను మళ్లీ వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఉపమానాన్ని చెప్పిన యేసుప్రభు అక్కడ ధర్మశాస్త్రోపదేశకుని అడుగుతున్నాడు, దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అని. ధర్మశాస్త్రోపదేశకుడు సమాధానం ఇచ్చాడు, ఎవరు అతని మీద జాలి పడతాడో వారే అని. ఇంకప్పుడు యేసయ్య అన్నారు, నువ్వు కూడా వీళ్ళు అలాగే చేయమని. మనకి కూడా పొరుగువారు ఎవరు అని అంటే మన మీద జాలిపడి మనకు సహాయం చేసిన వారే మనకు పొరుగువారు అవుతారు. అంటే ఏ చిన్న సహాయం చేసినా, మాట సహాయం చేసినా, ఒక క్రియ సహాయం చేసినా వారు మనకు పొరుగువారే. వారిని మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో వారిని కూడా అలాగే ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నారు. మన పొరుగు వారిని మరి మనం అలా ప్రేమిస్తే, అలా ప్రేమించాలి అని ప్రభు చెప్తే, మరి మన కోసం ప్రాణం ఇచ్చి మనల్ని నరకాగ్ని నుంచి తప్పించిన యేసయ్యను మనం ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించబద్ధులమై ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంక ఈ రోజు మన వాక్యానికి వస్తే చాలా మంది అనుకుంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అంటే ఆ పొరుగు వారి జాబితాలో ప్రపంచంలోని అందరూ వస్తారు అని అనుకుంటారు. కానీ ఎవరి మీద ప్రభువు అంత భారం పెట్టరు. అసలే యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నారు, నా భారం తేలికగా ఉంటుంది అని. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక భారాన్ని ఒక వ్యక్తిలో పెట్టారు అని అంటే అది వారు మోయలేనంతగా ఎప్పుడూ ఉండదు. అటువంటిది ఎన్నడూ కాదు. ఆయన స్వభావం ఎప్పుడు అలా ఉండదు. మోషే ఇశ్రాయేలు సమాజం అంతటినీ తానొక్కడే నడిపించలేకపోతున్నప్పుడు 70 మంది పెద్దలను ప్రభువే ఏర్పాటు చేసి తన ఆత్మలో పాలు వారికిచ్చారు. మనకెప్పుడైనా ఈ క్రైస్తవ జీవితం భారంగా అనిపిస్తుంది అని అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం దేవుని వాక్యానికి మించి పనిచేస్తున్నామని అర్థం. దేవుని వాక్యంలో నిలిచి ఉంటే సరిపోతుంది. తక్కువ వద్దు, ఎక్కువ వద్దు. ఈ మాటను అర్థం చేసుకోవాలి అని అంటే యేసుప్రభు వారు శాస్త్రాల గురించి చెప్పారు. అది అర్థమైతే మనకి ఈ మాట ఏంటో అర్థమవుతుంది. వారిని గురించి అంటూ అన్నారు, మీరు మోయలేని భారాల్ని ప్రజల మీద మోపుతున్నారు. అంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దానికన్నా ఇంకా ఎక్కువ రూల్స్ ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని అసలైన విషయాలు ప్రేమ, కనికరం, విశ్వాసం, న్యాయం వీటిని విస్మరించారు. దేవుడు ఎన్ని పనులు మనం నిజంగా ప్రేమతో చేయగలమో అన్నే చెప్తారు గాని వీరైతే, ఈ శాస్త్రులైతే వారి సొంతంగా కల్పించుకుని వాటికి చాలా కలిపి ప్రజల మీద గొప్ప భారాన్ని పెంచారు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలో యేసుప్రభు వారు చాలా సార్లు అన్నారు, మీరు మనుషుల మీద మోయలేని భారాన్ని మోపారు అని. అయితే కొందరికి క్రైస్తవ జీవితం ఎందుకు భారంగా అనిపిస్తుందంటే చేయమని దేవుడు అడగని పనులను కూడా మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు మన సామర్థ్యానికి తగినదే కోరతారు గాని మనము ఇతరులతో పోల్చుకుని అందరినీ సంతోషపెట్టాలనే ఒత్తిడితో, లేదా ఇంత చేస్తే దేవుడు నన్ను ఎక్కువగా అంగీకరిస్తారో ప్రేమిస్తారో నా అపోహతో మనపై మనమే అదనపు భారాలు వేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం చేసే పని ఒక బాధ్యతగా, ఒత్తిడిగా మారుతుంది. దాంట్లో సంతోషం ఉండదు, ప్రేమ అంతకన్నా ఉండదు. ఎందుకంటే అది చాలా మన హృదయాన్ని కఠినపరుస్తుంది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం కూడా. వాక్యం చెబుతున్న దానికన్నా ఎక్కువ అర్థాలు మనమే కల్పించుకుని మనము ఆ కఠినత్వాన్ని అలవాటు చేసుకుంటాం మన హృదయాలకు. ప్రేమ స్థానంలో భయంతో ఎక్కువ చేస్తూ ఉంటాం. సహవాసం స్థానంలో నియమాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు జీవితం ఒక సంబంధంగా, ఒక సహవాసంగా ఉండదు గాని రూల్స్ లిస్ట్ గా మారిపోతా ఉంటుంది. కొన్నిసార్లు అసత్య బోధల వల్ల ఆత్మఫలం లేకపోవడంతో ఎక్కడ దేవుని సత్యము ఉండదో అక్కడ సంతోషం ఉండదు, సమాధానం అసలు ఉండదు, మార్పు అనేది జరగదు. ఆత్మఫలం లేకపోతే జీవితము బయటకు క్రైస్తవుల్లా కనిపించిన లోపల చాలా ఖాళీగా ఉంటుంది. ఖాళీ జీవితం ఎప్పుడు కూడా మనల్ని నిరాశకు, నిస్పృహకు గురి చేస్తుందనే సంగతిని మనం గుర్తించాలి. ఎప్పుడైనా సరే క్రీస్తుతో సహవాసం తగ్గిపోతే అది సహజంగానే
మనకు భారంగా మారిపోతుంది. అయితే ఏంటి వ్యక్తిగత సహవాసం అని చాలా మంది అనుకుంటారేమో. అది మనం ప్రభు దగ్గర కూర్చుని ఆయన్ని తెలుసుకుంటూ, మనల్ని గురించి కూడా ఆయన దగ్గర తెలుసుకుంటూ ఉండడాన్ని వ్యక్తిగత సహవాసం అంటాను. దాంట్లో వాక్యము, ప్రార్థన రెండూ ఉంటాయి, కానీ అవి వ్యక్తిగతంగా ఉంటాయి. ఊరందరి గురించి ప్రార్థన చేసి ఒక గంట అక్కడి నుంచి లేచి నేను ఈ రోజు గంట సేపు దేవునితో గడిపాను అని అనుకోవడం అది వ్యక్తిగత సహవాసం కాదు. అది కేవలం మనము విజ్ఞాపన చేయడమే, కానీ దేవునితో గడపటం కాదు. దేవునితో గడపడం అంటే ఆయన గురించిన ప్రత్యక్షతను పొందుకుంటూ, మనల్ని మనం చూసుకుంటూ, ఆయనకు మనకు వ్యక్తిత్వంలో, స్వభావంలో ఎంత వ్యత్యాసం ఉందో చెక్ చేసుకుంటూ, వాటిని సరిచేసుకుని నెమ్మదిగా ఆయన పోలికలోకి మార్చబట్టమే వ్యక్తిగత సహవాసం అంటే. ఆ సహవాసంలో ఉన్నవారు అనేకమైన సంగతులు జరుగుతున్నవి, జరగబోయేవి తెలుసుకుంటారు. వారిలో పరిశుద్ధాత్ముడు చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఆయన అందరిలోనూ యాక్టివ్ గానే ఉంటాడు. కానీ ఇలాంటి వ్యక్తులు ఆయన స్వరాన్ని చాలా తేలిగ్గా వినగలుగుతారు. పరిశుద్ధాత్ముడు మనతో ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని బట్టి మనం సరి చేసుకుంటే ఆయన రెండవ మాట మాట్లాడటానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అందుకని చెప్తున్నాను ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు అని. సో ఆ రీతిగా మనం పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని సహవాసంలో నిత్యము మన జీవితం కొనసాగితే అస్సలు మన జీవితానికి భారం అనిపించదు. ఈ జీవితం చాలా సంతోషంగా, ఎంతో సంతోషం, అది దేనితోనూ పోల్చలేనంత సంతోషం ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఈ రోజు మన ధ్యాన భాగంలో 38 నుండి 42 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మరియా వ్యక్తిగత సహవాసాన్ని ఎన్నుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్తున్నవన్నీ వింటూ ఉంది. కానీ మార్త విస్తారమైన పని పెట్టుకుంది. మార్త యేసయ్యతో ఇంకా వచ్చి అంటుంది, నేను ఇంత పని చేస్తున్నాను, మరియను వచ్చి నాకు సహాయం చేయమని చెప్పు అని కంప్లైంట్ చేస్తా ఉంది. అందుకు ప్రభు అన్నారు, మార్త, నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైన ఒక్కటే, మరియా దాన్ని ఏర్పరచుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని అంటున్నారు. యేసు ప్రభుతో వ్యక్తిగత సహవాసంలో ఉన్న బలం ఏంటంటే, ఒకటి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనము అర్థం చేసుకుంటాము, పొందుకుంటాం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. 2, మనం ఎప్పుడైతే ఆయనతో ఉంటామో అప్పుడే అధికంగా ఫలిస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ గమనించవచ్చు. ఎప్పుడైతే అధికంగా ఫలిస్తామో అప్పుడు దేవుణ్ణి అధికంగా మహిమపరుస్తాం. ఎవరైతే ఎక్కువగా మహిమపరుస్తూ ఉంటారో వారు రోజు రోజుకి ఎంతో పరిశుద్ధపరచబడుతూ ఉంటారు. ఇంకా 3, విశ్వాసానికి నిరీక్షణకు కర్త యేసుప్రభు అని వాక్యం చెప్తుంది. ఆయనతోనే మనం ఉంటే ఇంకా విశ్వాసానికి నిరీక్షణకు కొదువేమీ ఉండదు. విస్తారమైన నిరీక్షణ కలిగి ఉంటాం. భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ పరలోకపు ఉనికిని కలిగి ఉంటాం. 4, ఆయనలోని సంతోషం ఎప్పుడు మనలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అనవసరంగా అనేకమైన విచారాలను పెట్టుకుని తొందరపడకుండా నెమ్మది కలిగి ప్రభుతో సహవాసంలో ఉంటే అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన మాట కోసం ఎదురు చూసే వారికి ఆయన తప్పకుండా ఆయన మాటను తెలియజేస్తారు, ఆయన ప్రత్యక్షతనిస్తారు. క్రైస్తవ జీవితం భారంగా మారుతుంది అని అంటే మనం క్రీస్తు దగ్గర కూర్చోవడాన్ని విడిచి పనుల్లోనే మునిగిపోతున్నామనే అర్థం ఇస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనను తెలుసుకోవడమే నిజమైన శిష్యత్వం. క్రీస్తుతో వ్యక్తిగత సహవాసంలో ఉన్న వారికి ప్రేమ సహజంగా ప్రవహిస్తుంది. వాళ్ళలో నుంచి పని భారంగా అనిపించదు, ఎందుకంటే ప్రతిదీ ప్రేమతో చేస్తాం కాబట్టి. జీవితంలో చాలా స్పష్టతతో ఉంటాము కాబట్టి ముందుగా ప్రభుతో సహవాసాన్ని ఎన్నుకుందాం. అప్పుడే ప్రేమ, సేవ, విధేయత అన్ని వాటి స్థానాల్లో అవి నిలుస్తాయి. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన సంగతులన్నిటినీ బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. చాలా సార్లు నిజమే మా జీవితాలు భారంగా అనిపిస్తాయి. ఎందుకనంటే మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోక, ఒక స్పష్టత లేక, కన్ఫ్యూజన్ మధ్యలో ఉండి అదా ఇదా అని కొట్టుమిట్టాడుతున్న మా పరిస్థితులలో ప్రభా మాకు జీవితం చాలా భారంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీవు కల్పించుకుని నీ మాట వినిపిస్తావో, పరిశుద్ధ ఆత్ముడు మమ్మల్ని నడిపిస్తాడో, ఆయన స్వరాన్ని మేము వినగలుగుతామో అప్పుడు మా జీవితం చాలా తేలికగా, చాలా సంతోషంగా, చాలా సంతోషభరితమైన జీవితాన్ని మేము జీవించగలుగుతామని నమ్ముతున్నాము ప్రభా. అటువంటి అనుభవాలు ఇంతకు మునుపు ఉన్నాయి, ఇక ముందు కూడా అటువంటి అనుభవాలు మా జీవితంలో ఉండాలని ఎంతో కోరుకుంటా ఉన్నాం. దయచేసి మాతో మాట్లాడండి. మీ మాట కోసం మేము ఎదురు చూస్తే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నీ పాదాల దగ్గర కూర్చుని ఈ లోకంలో ఉన్న హడావిడంతా మా జీవితాల్లోకి తెచ్చిపెట్టుకోకుండా ఏది అవసరమో అంతవరకే మాతో ఉండనిచ్చి మిగతావన్నీ కూడా ప్రభా మా వెనుకకు తోసివేసుకొని మీతో మా జీవితాన్ని కొనసాగించడానికి కృపచూపమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.